నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. గత 5 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విర్రవీగాడు. అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. అంతేకాదు మేసాలు మెలేసి తొడగొట్టాడు. ఇప్పుడు హెలికాప్టర్ డ్రామా కేసులో అరెస్టు భయంతో అడ్రస్ లేకుండా పోయాడు. వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో పరారయ్యాడు. గన్మ్యాన్లు వదిలి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కనిపించకుండా పోయాడు. అజ్ఞాతంలో ఉన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు తోపుదుర్తికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ హైకోర్టుకు వెళ్లే యోచనలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో హెలికాప్టర్ పైలట్ అనిల్ కుమార్, కో పైలట్కు నోటీసులు ఇచ్చి విచారించారు పోలీసులు. మరోసారి అనిల్ కుమార్కు నోటీసులు ఇవ్వగా ఆయన మరికొంత సమయం కావాలని అడిగినట్టుగా తెలుస్తుంది. ఈ పరిణామాలను ముందే పసిగట్టిన తోపుదుర్తి రాప్తాడు నుంచే కాదు, ఏకంగా రాష్ట్రం నుంచే ఎస్కేప్ అయ్యాడు. అధికారం ఉన్నప్పుడే కాదు, పోయాక కూడా మేసం తిప్పిన ఈ మొనగాడు ఇప్పుడు ఏమైపోయారంటూ ప్రశ్నిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. పెద్ద తోపులాగా ఫీల్ అయిన తోపుదుర్తి పారిపోయాడంటూ నియోజకవర్గంలో అంతా నవ్వుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున రాప్తాడు నుంచి గెలిచిన తోపుదుర్తి 5 ఏళ్లు హవా నడిపించారు. నియోజకవర్గంలో తన మీద వ్యతిరేకత ఉందని తెలిసినా కూడా 2024లో సైతం నేనే గెలుస్తానంటూ గొప్పలకు పోయాడు. గెలవకపోతే మేసం తీయించుకుంటానంటూ సవాల్ విసిరిన తోపుదుర్తి పరువు పోగొట్టుకున్నారు. గత ఎన్నికల్లో 23,000 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు ఆయన. అంతేకాదు వైసీపీ హయాంలో తోపుదుర్తి సోదరులపైన అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. రాప్తాడులో చంద్రబాబు హయాంలో జాకీ కంపెనీ తీసుకొస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు కోట్ల రూపాయలు డిమాండ్ చేసి ఆ కంపెనీని వెళ్ళగొట్టారనే విమర్శలు కూడా వచ్చాయి. గతంలో తోపుదుర్తి సోదరుడు చంద్రబాబు లొకేషన్లు అసభ్య పదజాలంతో దూషిస్తూ రెచ్చిపోయాడు. ఇక ఇటీవల రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో మాజీ ఎమ్మెల్యే చేసిన హంగామా అయితే అంతా ఇంత కాదు. పోలీసులపైకి తిరగబట్టం, టీడీపీ నాయకుల మీదకి దూసుకెళ్లటం లాంటి పనులతో రచ్చ చేశారు. అంతలోనే పాపిరెడ్డిపల్లిలో వైసీపీ నాయకుడు కురబ లింగమయ్య హత్య జరగడంతో ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు జగన్ వచ్చాడు. అప్పుడు వైసీపీ శ్రేణులు రచ్చ చేశారు. పోలీసులపైన రాళ్లదాడి చేశారు. ఆ సమయంలోనే హెలికాప్టర్ డ్రామా చేశారు. హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతిందంటూ జగన్ రోడ్డు మార్గాన వెళ్ళిపోయాడు. అయితే ఆయనను తిరిగి వెళ్ళనీయకుండానే హెలికాప్టర్ బెంగళూరు వెళ్లడం వివాదాస్పదమైంది. విండ్షీల్డ్ దెబ్బతిన్న హెలికాప్టర్ ఎలా ఎగిరిందన్నది సందేహంగా మారింది. మా పార్టీ అధినేతకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రకాష్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా ముప్పెట దాడి మొదలుపెట్టారు. దాంతో ఆ ఎపిసోడ్ మీద పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. నాటి వైసీపీ శ్రేణుల అరాచకంలో గాయపడిన పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగిరి పోలీసులు తోపుదుర్తి సహా మరికొంతమంది పైన గత నెల 10వ తేదీన కేసు నమోదు చేశారు. అయితే అప్పటిదాకా మేసాల మెలేస్తూ బీరాలు పలికిన ప్రకాష్ రెడ్డి ఆ తర్వాత కనిపించకుండా పోయారు. పోలీస్ కేసులతో ఉన్న ఫలంగా ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు శ్రీధర్ సిఐ సిబ్బందితో కలిసి తోపుదుర్తి ఇంటికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులను ఆరా తీశారు. తమకు తెలియదని వాళ్ళు సమాధానం ఇచ్చినట్లుగా తెలిసింది. ఆయన మొబైల్ ఫోన్కు ఫోన్ చేయగా అది స్విచ్ ఆఫ్ అని రావడంతో అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా నిర్ధారించుకున్నారు. ఆయన కోసం ముమ్మరంగా గాలింపులు కూడా చేపట్టారు. సహజంగా ప్రకాష్ రెడ్డి బయట ప్రాంతాలకు వెళ్తే లిస్టులో హైదరాబాద్ లేదా బెంగళూరు ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఇతర రాష్ట్రాలకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలు, వారికి సహకరించిన అధికారులు కొందరు కూటమి ప్రభుత్వంలో జైల్లో ఊసలు లెక్కబెడుతున్నారు. అవినీతి అక్రమ గనుల తవ్వకం, మద్యం వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు, భూ కబ్జాలు వంటి ఆరోపణలు కూటమి దృష్టికి వచ్చాయి. ఈ ఆరోపణలపైన సిఐడి, ఏసీబీ వంటి సంస్థలు దర్యాప్తు చేపట్టాయి. దీంతో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా పలువురు వైసీపీ నేతలపైన కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికీ కొందరు రిమాండ్ ఖైదీలుగా ఉండగా మరికొందరు బెయిల్ పైన బయటకు వచ్చారు. ఇంకొంతమంది అరెస్టు భయంతో రాష్ట్రం నుంచి పరారయ్యారు. ఎక్కడో కలుగులో దాంకుని కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతవాసం గడుపుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం ఎదురు కూడా చూస్తున్నారు.
ఇప్పుడు తోపుదుర్తి సైతం అదే పని చేస్తున్నారు. ఎక్కడ దాక్కున్నా పోలీసులు వెతికి పట్టుకొచ్చి చట్టం ముందు నిలబెడతామంటున్నారు. అలానే త్వరలో కాకాని తోపుదుర్తుల అరెస్టు తప్పదంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.